That's right. ఏరా మామ ఎలా కాల్ చేసావు? ఏం సడన్ గుర్తొచ్చానా? అంటే నాకు పెళ్లి సెట్ అయిందిరా. ఏంటి నీకు పెళ్ళా? ఏరా నేను చేసుకోకూడదా ఏంటి? అంటే సిచ్యువేషన్ ఇలా ఉంది కదా అని. సిచ్యువేషన్ ఇలా ఉందని తాగడం మానేసానా, తినడం మానేసానా? ఇది అంతే. అంటే లాక్డౌన్ కదరా. లాక్డౌన్ అయితేనే బెస్ట్ రా. ఎదవ జనం తక్కువ, ఖర్చు తక్కువ, హడావిడి తక్కువ, అన్నీ తక్కువే. హలో అమ్మా, చెప్పు. వాళ్ళు ఏదో ఒక విషయం చెప్పమని అడుగుతున్నారే. ఏంటి నీ ప్రాబ్లం? నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా ఇలా 20, 30, 50 మెంబర్స్తో నా పెళ్ళ నేను అస్సలు ఇమాజిన్ చేసుకోలేదు. ఐ వాంట్ అ గ్రాండ్ రిచ్ వెడ్డింగ్. అర్థమవుతుందా? జనాలతో నీకేంటే సంబంధం? 30 మంది 50 మంది ఉంటే దాన్ని పెళ్ళానరా? ఏంటి మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లాగానా? లేని ఆడియన్స్ ఉన్నట్టు సౌండ్ పెడితే చూసేటోడికి మంచి ఊపు వస్తుందేమో, కానీ ఆడేటోడికి చిరాకు వస్తుంది. ఇలా అయితే మా పెళ్ళికి మేమే అక్షింతలు వేసుకొని, మా రిసెప్షన్కి మేమే గిఫ్ట్స్ ఇచ్చుకొని, మా ఫస్ట్ నైట్కి కూడా మేమే. ఆపేసేవేం? దానికి కూడా ఆడియన్స్ కావాలా? అంకుల్ చెప్పండి. అదే ఫంక్షన్ హాల్ కోసం చెప్పాను కదా. అదే ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా కార్డ్స్ కూడా కొట్టించాలి కదా. అదే ఎంతవరకు వచ్చిందా అని. అదే పనిలో ఉన్నాను. ఎంతసేపు అండి, గూగుల్లో నంబర్ తీసి కాల్ చేయడమే. మీరు ఫోన్ పెట్టండి. సరే బాబు. పెళ్ళి మండపం ఇదెవరో బాగున్నది, చూద్దాం. హలో, కేపీ కన్వెన్షన్సా? ఆగస్ట్కి అవైలబుల్ ఉందండి. ఏంటి డిసెంబర్ వరకు ఖాళీ లేదా? ముందే బుక్ చేసుకోవాలా? సిల్లీ ఫెలోస్. ఏంటి డేకి 5 lakhs రెంటా? ఆస్తిపాస్తులు రాసేయమంటారా? అడుగు. ఏంటి కరెంట్ బిల్ మేమే కట్టుకోవాలా? ఏంటి ప్లేట్ 1500? దానికి తోడు మళ్ళీ ఎక్స్ట్రా జిఎస్టీ. 50 మంది అయితే ప్యాకేజ్ ఉందా? పెళ్ళికి వచ్చే వాళ్ళే 15 మంది. యాడ్ నుంచి తెస్తాను రా. ఏంటి జనరేటర్కి ఎక్స్ట్రా ఛార్జా? ఏసీ గంటే ఫ్రీయా? రిమైనింగ్ అవర్లీ ఛార్జా? డెకరేషన్ మీకే ఇవ్వాలా? అవుట్ సైడ్ ఇస్ నాట్ అలౌడ్. ఓరి మీ దుంపలు తెగ ఇలా ఉన్నారేట్రా? ఇన్ని రూల్స్ చెప్తారేట్రా? ఏం కొనాలో అర్థం కావట్లేదమ్మా. అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయని షాప్ మొత్తం కొనేస్తావా ఏంటి?
ఎన్ని కొనాలో పెళ్లి కూతురు చేసేటప్పుడు ఒక చీర, పెళ్ళికి ఒక చీర, మన రిసెప్షన్కి ఒక చీర, వాళ్ళ రిసెప్షన్కి ఒక చీర, ప్రధానానికి ఒక చీర, ఇవి కాక డ్రెస్సులు, లెహంగాలు, మ్యాచింగ్ గాజులు, ఇయర్ రింగ్స్, చెప్పులు, లిప్స్టిక్లు 100 ఉంటాయమ్మా. నీకేం తెలుసమ్మా? నువ్వు షాపింగ్ కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకో. రేయ్ నీ బైక్ తాలేవరా, పార్టీ ఉంది. అందరు బాబులు వాళ్ళ కొడుకులకి పెళ్లి చేసుకొని వాళ్ళ బాబుల్ని ఎత్తుకొని తిరుగుతున్నారు. నువ్వు మాత్రం నాతో సొల్లు కబులు కొట్టుకొని తిరుగుతున్నావు. రే పెళ్లి కూతురు బాబురా. అయినా మనకి ఇదేమైనా కొత్త ఏంటి, ఎప్పుడు జరిగేదే కదా. ఆ రాజమండ్రి వాళ్ళు ఈరోజు డెసిషన్ చెప్తారన్నారు, అదేనా కరెక్ట్గా హ్యాండిల్ చేయి. విక్రమ్ షూట్ ఎప్పుడన్నారు? నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం అన్నారు. సో ఏంటి సాంగ్ అని ఫిక్స్ అయ్యావా? యా కదలే కదలే చేద్దామా? అందరూ అదే అంటున్నారు. హా పోనీ సామంజవారి గమన వినడానికే బోర్ కొట్టేంతగా వినిసాం మనం. పోనీ ఏం చేద్దామా నువ్వే చెప్పు. ఏదైనా నీ ఇష్టం, నువ్వే చెప్పు. నాకు ఇంక ఆలోచించే ఓపిక లేదు కానీ ఏదో ఒకటి చేసి తగలాడతాం. సరే అమ్మో, ఈరోజు మా ఆవిడ పోయింది కదా, లైవ్ పడతా అన్నారు. గట్టిగానే వచ్చాడు మావాడు పెళ్ళికి. అక్కడిక్కడ మాస్క్ లేడు అంటే మావాడేడి ఓడే కొన్నాడు షూట్ వేసుకొని మావాడు. కంప కనిపించిందంటే అమ్మా ఇంకా అవ్వలేదా? క్రికెట్లో సెంచరీ కొడితే చప్పట్లు కొట్టినట్టు ఈ పెళ్ళికి లైవ్ టెలికాస్ట్ ఏందో, ఈ చప్పట్లు ఏంటో దరిద్రం. కంగ్రాచులేషన్స్. చెప్పు. పెళ్లి కోసం ఎప్పుడు మాట్లాడతావు? అంటే లాక్డౌన్ కదా, లాక్డౌన్ అవని మాట్లాడదాం. సరే. ఏ మా డాడీ కాల్ చేస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? సరే. హలో కావ్య చెప్పు. అరే మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా, మన కోసం చెప్పేమంటావా? ఏ వద్దు, అంటే కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఈ టైంలో ఇవన్నీ రిస్క్ కదా. సో కరోనా తగ్గని ఇంట్లో వచ్చి మాట్లాడతాలే. అయ్యో అవునా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. టేక్ కేర్. కరోనా నాకు యూజ్ అయినట్టు ఇంకెవ్వరికి యూజ్ అవ్వదేమో. జై కరోనా, జై కరోనా, జై కరోనా.
ఈడెందుకు కాల్ చేస్తాను ఇప్పుడు? హలో, అరే మామా పార్టీ ఎక్కడరా? దేనికి రా పార్టీ? ఏంటి బే పెళ్లి సెట్ అయింది, బ్యాచులర్ పార్టీ ఇవ్వా? సర్లే, అందరికి ఫోన్ చేసి ఈవినింగ్ తగలటండి, ఇది ఒకటి చూద్దాం. చాలు పార్టీ. పెళ్ళే బొక్కంటే మళ్ళీ ఇదొకటి నా మొహానికి. ఛీ! అరే ఐఎమ్ వెర్రీ హ్యాపీరా. మన బ్యాచ్లో ఎవరికైనా పెళ్ళి అవుతుంది అనుకున్నాను, కానీ ఈడికి మాత్రం అవ్వదు అనుకున్నాను. కానీ ఈడే ఫస్ట్ చేసుకుంటున్నాడు రా. ఐఎమ్ వెర్రీ హ్యాపీ. నేను కూడా మావా. అంటే నేను లైఫ్ లాంగ్ బ్యాచులర్గా ఉండిపోతానని కదరా మీ ఉద్దేశం? అంతే కదా. రే ఇవాళ పార్టీ కిరంగాడిది కాబట్టి వాడి మీద నో పంచెస్, ఓకేనా? వీడ్రా ఫ్రెండ్ అంటే. ఊరుకూ. సరే మావా, వాడి మీద నో పని చేస్తారా? నువ్వు కూడా నా ఫ్రెండ్ కదా. ఎంతకాయ రసం మా కిరణ్ గాడు. ఆసమ్. ఆహా. సాంబార్లో ఉప్పు లేదు, మా కిరంగాడికి తిరిగే లేదు. చెత్త నా కొడక, నీ వాళ్ళే కదరా నా లవర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సర్లే మావా, ఊరుకో మావా, దాన్ని వదిలే మావా. పువ్వులా అందకుండా చూసుకున్నాను రా. ఊరుకోరా, ఏంట్రా నువ్వు? నువ్వు మెసేజ్ చేయకపోవడం వల్లే కదరా అది నాకు మెసేజ్ చేసేది. చూసావా? నువ్వు గోకపోతే ఏం చేస్తుంది? అది నాతో గోపించుకున్నది అంతే. అరే, 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 రండి, please రా, రే, చేయబట్టుకో. రే, ఆగండి, please రే, 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 ఉండురా, రే. ఆగండ్రా. అరే సాయి ఇచ్చావా, మంచి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆగండ్రా రే.